కుస్తీ కళ్యాణి రేపటి నుండి సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. నిజం అలేఖ్య, కన్ఫర్మ్. అలేఖ్య, కావాలంటే నా ఎదురుగా పేపర్స్ ఉన్నాయి, వాటిని వాట్సాప్ ఫోటో తీసి పెట్టనా? అక్కర్లేదు. అబద్ధానికైతే సాక్ష్యాలు కావాలి. నువ్వు చెప్పింది నిజమని తెలిసాక ఇంక వాటికి అవసరం లేదు. ఆ సాక్ష్యాధారాల గురించి నేను మాట్లాడతాను. అలేఖ్య, ఇంకొక ముఖ్యమైన విషయం. హలో, సో ఇప్పుడు క్లారిటీగా పిక్చర్ అర్థమవుతుంది. ఒక కన్క్లూషన్ వచ్చేసింది. ఆ పాప సుహాసిని కూతురని అర్థమైపోయింది. కాని ఎందుకు తన కూతుర్ని తన కూతురు కాదు అన్నట్టుగా ఇంతకాలం దాచిపెట్టింది? ఈ విషయం నాకు తప్ప బావకి, భూమికి, మాధవ్కి, ప్రతి ఒక్కరికి తెలుసనుకుంటా. తెలుసు తెలుసు కాబట్టే వీళ్ళందరూ కలిసి ఇక్కడ పార్టీకొచ్చారు. తెలియందాన్నెవరు? నేనే. అందుకే నన్ను పిచ్చిదాన్ని చేసి ఇలా బుంటదాన్ని చేశారు. కూతుర్ని కూతురు కాదు అని చెప్పుకునే దౌర్భాగ్యపు స్థితి అసలు సుహాసినికి ఎందుకొచ్చింది? ఎంత డ్రామా ఆడతారా? చూపిస్తా. డ్రామా అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. అమ్మ కృష్ణ, 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 అమ్మా కృష్ణ, కృష్ణ, కృష్ణ. నా కడుపును పుట్టిన బిడ్డ నా కృష్ణ. ఏం కాదమ్మా, లేమ్మా. కృష్ణ, కృష్ణ లే. మీ అమ్మ నేనున్నానమ్మా, మీ అమ్మ నేనున్నానమ్మా, మీ అమ్మ నేనున్నానమ్మా. కృష్ణ, నీకేం కానివ్వను. లేకు కృష్ణ. నిన్నెవరు నా నుండి దూరం చేయలేరు. లేకు కృష్ణ. అంటే ఈ కృష్ణ తులసి సుహాసిని కూతురా? కృష్ణ, డాక్టర్ డాక్టర్ గారు, మా కృష్ణకి ఏమైంది ఒకసారి చూడండి డాక్టర్. డాక్టర్,